సార్ మీ పేరు? నా పేరు రాము సార్. రాజాలపల్లి. ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనా? నేను వ్యవసాయం పనిచేస్తాను. ఎట్లుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? రేవంత్ రెడ్డి వచ్చినాక 2 years అవుతుంది. ఇక్కడ ఆయన 89 లిస్ట్ వచ్చింది. 3 రోజులు అంటే యూరియా అంటే తెలంగాణ మొత్తం దేశం మొత్తం అట్లే తెలంగాణలో సమస్య కాదు, దేశం అంతా మొత్తం కాదు. ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి ఏమో చెప్తారంటే మేము ఆ సరిపోయిన సరుకులు పంపిస్తున్నాం అని చెప్తారు. యాంగిల్ పంపిస్తున్నాం. సరే కొన్ని రోజుల యాంగిల్ దెబ్బతిని వర్షాలు పడి కొన్ని రాకపోవచ్చు. ఎక్కడో ట్రైన్ లో అక్కడ పంపిస్తుంది. కానీ ఏమని చేస్తారంటే ఇప్పుడు పాలన ఏమైతుందంటే రేవంత్ రెడ్డి పాలన అన్ని అల్లిగానే హామీలు ఇచ్చిండు. హామీల గురించి జనాలు ఇప్పుడు మన ఒక్కని అదే రాష్ట్రం అంతా నడుస్తుంది. ఇప్పుడు చూడు సార్ 10 సంవత్సరాల కొద్దిగా ఏరియా అంటే ఒక మేము ఇంటికాడ ఉంటే రైతుల ఇంటికాడ అంటే ఆటోకి సాడేసుకొచ్చింది 10 బస్సాలు ఇంటికి. మేము బదులు ఇచ్చేవారు 5 బస్సాలు ఇచ్చేది. ఇప్పుడు బదులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు రూపాయి అవసరం లేదు. ఇంకో ఆయన 3 రోజులు 8 రోజులు ఆయన పడిగాపులు కాసినాం. జనాలు ఎప్పుడైనా చూడు సార్ లేడీస్ పోయేదా సెంటర్ల కాడికి, లేడీస్ బిర్బాస్ పెట్టి ఖరాబ్ అయ్యి వాళ్ళు ఖరాబ్ వీళ్ళు ఖరాబ్ అంత జనాలు. అదొకటి ప్రాబ్లం సార్. ఏది కూడా సార్ అంత ఇబ్బందికరం ఉంది. సరే ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రాన్ని పాలిస్తాడు. ప్రజలు ఎన్నుకున్నారు ఆయన ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు. కానీ జనాలకి ఏంటంటే చూడు సార్ రైతుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే రైతుకు కొన్ని రైతు బంధు ఆపిండు. అప్పుడు మనం కాకుండా మనకు మాఫీ కాలేదు ఏదో లింకులు ఉండి అవన్నీ సరే ఆయన ఇప్పుడు మనం వ్యతిరేకత చెప్తలే కానీ అది అట్లా నడుస్తుంది. జనాలకు ఎప్పుడే చూడు సార్ రైతులకు మంచి ఉండాలి మేలు. రైతులకు నువ్వు అప్పు చేస్తావా తప్పు చేస్తావా అసలు కాదు. రైతుకి ఏమైనా ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో సెంటర్ పోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూడు సార్ ఇప్పుడు ఒక కింటాలు 2000 ఉంటుంది, 1850 రూపాయలు ఉంది 28 బస్తా. రైతుకి ఏమి ఇస్తారు? ఇంకా ఒక కూలి మనిషి ఇక్కడ 1000 రూపాయలు, లేడీస్ 1000 రూపాయలు, జెంట్స్ 1000 రూపాయలు. చూడు సార్ ఒక పిడి బస్తా వేసి 2000 అవుతుంది. కింటాలు కొన్ని 2000 వస్తుంది. అవి కూడా అప్పుడు కొన్ని దిక్కులే కూడా మొలకలు వెళ్ళి కన్నోని క్యాన్లు పట్టుకోవాలి, లారీలు దొక్కలే అంటారు, వెహికల్స్ లేదంటారు. ఇవన్నీ రకరకాలు చెప్తారు సార్. ఇదే మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ? నేను బీఆర్ఎస్ పార్టీ సార్. మరి మీ పార్టీ నుండి ఇక సార్ వాళ్ళు సార్ పార్టీ మనకి అర్థం కాదు కదా. మనకు రైతుల గురించి పార్టీలు అంటే పోతూనే వస్తూనే ఉంటారు, రైతులే ఉంటారు. ఎంతమంది రేవంత్ రెడ్డి పార్టీకి వెళ్ళి ఆయన టీడీపీ ఆయన రేవంత్ రెడ్డి మేము గెలిపించినాం. ఆయన ఇదే పార్టీ ఎత్తుకొని తిరిగినాం మేము 2004 లో. ఉమ్మిడి మా మండలంలో ఉమ్మిడి జిల్లా అప్పుడు ఆయన మిర్చిల మండలం ఎవరు వీళ్ళందరూ నాయకులంతా ఎవరు ఎవరు లేరు, పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. ఆ రోజు మేము చేసినాం మేము ఆయన టీడీపీలో. జనాలు ఏంటంటే ఇప్పుడు చూడు సార్ ఇంట్లో వచ్చినాయి, ఇంట్లో వస్తే మొత్తం అయిపోయినాక పూర్తి అయితే ఇల్లు అయినట్లు. ఇప్పుడు బీచ్మెంట్ అయింది నేను ఇంత అనుకుంటాడే కాదు కదా, మొత్తం పూర్తి ఆయన అనుకున్న కానీ 5 లక్షలు 2 లక్షలు జనాలకి ఇస్తే ఇప్పుడు సార్ అది కూడా సార్ టార్గెట్ పెట్టారు. చూడు సార్ అప్పుడు నాకు సార్ ఉంటారు పిల్లలు ఉంటుంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు సార్ నేను ఏదో ఆస్తి అమ్మి 4 రూములు వేసుకుంటాను అనుకో, మళ్ళీ ఏదైనా దానికి కట్టాపంట. ఇప్పుడు చెక్కాలి సార్ బిల్ ఇవ్వాలి. ఏదో నువ్వు 2 లక్షల బీచ్మెంట్ కార్డుకు ఎంతో ఇచ్చేయాలి. కానీ నీవు దానికే ఇస్తా దీనికే ఇస్తా అంటే అది కాదు కదా. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అప్పుడు ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఏం చేసినారంటే ఎంతో బిల్లు ఇచ్చారు అంతే. ఇంత కాదు ఇంత కట్టుకున్న తర్వాత మీరు ఏమైనా వేసుకోరు మీద కానీ ఇప్పుడు ఇది ఒకటి కట్ ఆఫ్ అంట 5 ఎత్తనిస్తారంట. ఇప్పుడు చూడు సార్ చెప్పారు ఇంట్లో ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఏమవుతుందంటే 4 వేసుకుంటారు 2 రూములు. ఇప్పుడు 5 లక్షలు వచ్చినా అనుకో బీచ్మెంట్ కు దానికో దీనికో అవుతాయి. ఇంకా 5 పెట్టాలి అంటున్నారు కదా సార్. ఇది అట్లా కాదంట. ఏంటి సార్ నాకే ఇల్లు ఆపిరు వీళ్ళందరూ నాయకులు కంటి మెంబర్ అయినా ఈయన కంటి మెంబర్ ఈయన సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ కంటి మెంబర్. నాకు సార్ నాకు ఇల్లు ఆపిరు అంటే మీ ఊళ్ళో ఎవరికి రాలేదా బీఆర్ఎస్ వాళ్ళకి ఇల్లు? రాలేదు సార్, ఇల్లే ముగ్గురికి ఆపిర్రు సార్, ముగ్గురికి ఆపిర్రు. అది కావాలని వీళ్ళు మెంబర్లా ఇంకా ఎంపీ అని అడిగిన నేను డైరెక్ట్ సార్ కలెక్టర్ దగ్గర వినా. 10 సంవత్సరాల్లో వచ్చింది ఎవరికైనా ఇల్లు మీ ఊళ్ళో? రాలే, కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. ఇప్పుడు సార్ ఇచ్చారు కదా సార్, ఇచ్చినప్పుడు చూడు సార్ గవర్నమెంట్ కదా ఎవరు లేని వాళ్ళు చూడు సార్ మాకైతే ఇల్లు పూర్తి వెళ్ళలేదు పోయి మా ఇంటి దగ్గర ఉండే చూడు సార్. లేని వాళ్ళకు ఇవ్వాల్సింది గవర్నమెంట్. నీవు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ పార్టీ సంబంధం లేదు, గవర్నమెంట్ ఇది స్కీమ్. ఇప్పుడు పార్టీకి అద్దుతున్నా అంటే అది ఎవరికి ఇచ్చుకోవాలి మరి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మన జనాలకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ కార్యకర్తలు కట్టుకోవాలి, 5 మంది 6 మంది ఉంటారు కదా, వాళ్ళే మంచిగా 4 కట్టుకోవాలి, వాళ్ళే అనుకోవాలి కట్టుకోవాలి. ఇప్పుడు ఏముంది సార్ అంటే గవర్నమెంట్ అయినప్పుడు ఏముందంటే లేనోనికి సాయం. ఇది పార్టీకి ఇదే కూడా మా పార్టీ వస్తుంది చెప్తున్నా. అది 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 అద్భుతం కాదు, లేనోనికి ఇవ్వాలి. నేను అడిగిన నా నుంచి అందరు కూకున్నాం. నేను డైరెక్ట్ కలెక్టర్ వచ్చిన సార్, మా ప్రోగ్రామ్ ఉండే సార్ పోయి దరఖాస్తు ఇచ్చిన. వస్తారు రేపటి ఉండవు ఇక్కడ ఎంటీఓ వాళ్ళని సస్పెండ్ చేయించి 10 అంతే కంపల్సరీ అది.